అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. 4వ తారీఖు ఆగస్టు నెల 2024 నుంచి 10వ తారీఖు ఆగస్టు నెల 2024 వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వారఫలాలు ఎలా ఉందో తెలుసుకుందాం. అలాగే చాలామంది ప్రేక్షకుల కోరిక మీద మాత్రమే నేను నక్షత్రాల గురించి, తిథుల గురించి చెప్పడం జరుగుతుంది. ఈ వారఫలము 4 నుంచి 10 వరకే కాకుండా ఆదివారం నుంచి శనివారం వరకు, పుష్యమి నక్షత్రం నుంచి చిత్తా నక్షత్రం వరకు, అమావాస్య తిథి నుంచి షష్ఠీ తిథి వరకు ఈ యొక్క వారఫలాలు ఉంటాయని తెలుసుకోవాలి. ఈ వారం కానీ గ్రహ స్థితులను చూసుకుంటే శుక్రుడి యొక్క మార్పు మనకు చాలా పెద్ద తేడా కనిపిస్తూ ఉంది. కుజుడు, గురువు వృషభ రాశిలో, అలాగే రవి అంటే సూర్యుడు కర్కాటక రాశిలో, బుధ శుక్ర గ్రహాలు సింహరాశిలో, కేతు వచ్చేసి మనకి కన్యా రాశిలో, శని కుంభరాశిలో, రాహు మీనరాశిలో సంచరిస్తున్నారు. అలాగే చంద్రుడు వచ్చేసి కర్కాటకం, సింహం, కన్యా రాశిలో సంచరిస్తూ ఈ వారం అంతా ఫలితాలు ఇస్తున్నారు. మరి మీరందరూ కూడా మీ జాతకాలు తెలుసుకోవడానికి, మీ జీవితంలో యొక్క దశ ఏమిటో, అంతర్దశ ఏమిటి, మీ నక్షత్రము, లగ్నము, రాశి అన్నీ కూడా 50 పేజీల జాతకం ఉంటుంది మీది. అలాగే మీ జాతకాన్ని 20 నిమిషాలు మీకు అర్థమయ్యేటట్టుగా మాట్లాడి వాయిస్ రికార్డ్ చేయించడం జరుగుతుంది. ఆ 50 పేజీలు మీకు పంపడం జరుగుతుంది. మరి మీరందరూ కూడా మీ జాతకాలు తెలుసుకోవడానికి కోసం మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఈ పైన ఇచ్చిన వాట్సాప్ నెంబర్లకి పంపించండి. మీ జాతకం రెడీ అవుతుంది. ఎవరికైతే డేట్ ఆఫ్ బర్త్ లేదో వాళ్ళు ముఖం కనిపించేట ఒక ఫోటో, మగవాళ్ళు కుడి చేయి ఫోటో, ఆడవాళ్ళు ఎడమ చేతి ఫోటోలు పంపించండి. మీ జాతకాలు రెడీ అవుతాయి. ఏదైనా సరే మనిషి అన్నప్పుడు, ఈ భూమి మీద పుట్టినప్పుడు అనేక సమస్యలతోని మా దగ్గరికి వస్తారు. ప్రతి సమస్యకు కూడా ఖచ్చితంగా పరిష్కారం అనేది ఉంటుంది. పరిష్కారం లేని సమస్య అంటూ ఉండదన్నమాట. మరి ఈ సమస్యలని చాలా పెద్దవి చేసి దాన్ని జనాలని దోచుకోవడానికి చాలామంది ఉంటారు. కానీ వాళ్ళని రక్షించడానికి కోసమే మేమనేది చాలా సింపుల్గా మీకు రెమెడీ చెప్పి సింపుల్గా మిమ్మల్ని ఆ ఇబ్బందుల నుంచి పడేసేటువంటి ఆలోచన చేస్తున్నాం. కాబట్టి తప్పకుండా మీరు నన్ను కాంటాక్ట్ చేయండి. మీకు సింపుల్గా రెమెడీ చేస్తాను. కాబట్టి నా యూట్యూబ్ ఛానల్ పేరు కూడా thesimple.astrologer.com అని చెప్పేసి పేరు పెట్టుకున్నాను. మీరందరూ కూడా దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడమే కాకుండా మీ బంధువులకి, స్నేహితులకి మా గురించి తెలియజేస్తారని ఆశిస్తూ, మకర రాశి వాళ్ళందరికీ 4వ తారీఖు ఆగస్టు నుంచి 10వ తారీఖు ఆగస్టు వరకు అనేక శుభకార్యాల్లో పాల్గొనడమే కాకుండా ఈ వారమంతా ఎంతో సంతోషంగా, ఆనందంగా గడుపుతారు. ఇంట్లో అనేక శుభకార్యాలు జరుగుతూ ఉంటాయి. పిల్లల చదువులు బాగుంటుంది, కుటుంబ సంతోషం బాగుంటుంది, మంచి తెలివైన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకెళ్తారు. ధన రాబడి మీరు అనుకున్న దానికన్నా ఎక్కువగా ఉంటుంది. అలాగే బంధువుల, స్నేహితుల సహాయ సహకారాలు పెద్దగా లేనప్పటికీ మానసిక ధైర్యాన్ని కలిగి ముందుకు వెళ్తారు. విలువైన వస్తువులు, భూములు, ఇల్లు, వాహనాలు అన్నీ కూడా కొనడానికి చాలా అనుకూలమైన వాతావరణం కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా మీ యొక్క దూర ప్రయాణాలు, విదేశీయానాలు కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశాలు ఈ వారం కనిపిస్తుంది. ముఖ్యంగా తెలివి తక్కువ నిర్ణయాలు తీసుకొని ఇబ్బంది పడే అవకాశాలు లేకపోలేదు. ఆరోగ్యం పట్ల మీకు ఎటువంటి బెంగ ఉన్నా జాగ్రత్తగా ఉండడం మంచిది. అలాగే శత్రువుల మీద ఒక కన్నేసి ఉంచడం మంచిది. భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి సంతోషంగా, ఆనందంగా గడుపుతారు. అదృష్టం ఈ వారమంతా కూడా చాలా తక్కువగా ఉంది. అదృష్టం మీద ఏమాత్రం డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఉద్యోగం చేసే వాళ్ళందరికీ కూడా ఉద్యోగంలో అనేక ఇబ్బందులు, ప్రాబ్లమ్స్ ఉండే అవకాశాలు బాగున్నాయి. అలాగే కొత్త ఉద్యోగాలకి మార్చే అవకాశాలు ఇప్పుడు సరిగ్గా లేదు. వ్యాపారం చేసే వాళ్ళందరికీ వ్యాపారంలో మాత్రం మంచి లాభాలు కనిపిస్తున్నాయి. ఖర్చుల విషయానికి వస్తే అధికంగా ఉంటుంది. మకర రాశి వాళ్ళకి శని అధిపతి, మరి శని ఆధిపత్యం ఉంటే శని మంత్రం చదువుతూ ఈశ్వర నామస్మరణ చేయడమే కానీ, లేదా వెంకటేశ్వర స్వామి గుడిలో చక్కగా వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన చేసుకోవడం చాలా మంచిది. చూశారు కదా 12 రాశులకు మనం ఏ విధంగా చెప్పామో, అలాగే మీరందరూ పరిహారాలు చేసుకోండి. మీ జాతకాలు తెలుసుకోవడానికి కోసం పైన ఇచ్చిన నెంబర్లో నన్ను కాంటాక్ట్ చేయండి. మీతో నేను ఫోన్లో మాట్లాడతాను, పరిహారాలని చెప్తాను. మీ జాతకం మొత్తం కూడా మీకు క్లియర్గా చెప్పి, పరిష్కారాలు చెప్పి జాతకాన్ని మెయిల్ చేయటం, అలాగే రికార్డ్ చేసిన 20 నిమిషాలని మీరు మళ్ళీ వినొచ్చు కూడా. అలాగే మీ స్నేహితులకి, బంధువులకి నా ఛానల్ గురించి తెలియజేస్తారని, thesimple.astrologer.comని మీరు సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను. మీ గోపాల్ అయ్యంగార్.